ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఇవాళ ఆరాధన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకొక తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయాన్ని, ఈ తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఎంతగానో వేలాది కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ ప్రజలతో కలిసి, నీ శ్రేష్ఠ గృహంతో, నీ saints తో కలిసి ప్రభా, ఇలా నీ నామాన్ని తండ్రి స్మరించుకోవడానికి, నీ నామాన్ని గనపరుచుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఏమి రుణం చేసుకున్నాం ప్రభా, దీనికి మేమైతే ఏమీ చేసుకోలేదు ప్రభా, కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభా. అందుకే ప్రభా, నీ యొక్క కృపలోనే మేము జీవించలాగా మా జీవిత కాలం అంతా తండ్రి నీ చిత్తానుసారంగా నడిపించమని కోరుతున్నాం తండ్రి. తండ్రి, ఈ కూడికను తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరు సహాయం చేయండి. పాటల్లోనూ వాక్యం షేర్ చేసుకునేటప్పుడు, ప్రార్థనలో అన్నిట్లో కూడా నీ నామాన్ని గణపరచడం మాకు నేర్పించమని తండ్రి, సమస్త ఘనత నీకే అర్పిస్తూ పరిశుద్ధాత్మ సహాయం అందరిలో దయచేయమని, మమ్మల్ని నింపమని, మా హృదయాలతో మాట్లాడమని అత్వల్ల రాబోతున్న యేసు నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా దివ్య సిస్టర్ గారు మన పాటల్లో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 359. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కలిగెన్. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కలిగెన్. ప్రభువాని వెలుగొందితిని, నా జీవంబు జ్యోతివి నీవే, నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనెజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి, నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే, నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి
మహిమానికే ఓ ప్రభు, ఇది నా దిన ప్రార్థన. నా ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా నీకే స్తుతి స్తోత్రముల్, నీకే స్తుతి స్తోత్రముల్ యేసు, నీకే స్తుతి స్తోత్రముల్. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసింపక సాగేదా. నీవేను తీరుగా హల్లెలూయా హల్లెలూయా, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న, ఆ తర్వాత సాంబే సిస్టర్, తర్వాత సేరా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ 26వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చేస్తున్న ధ్యానాంశంలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, యేసు ప్రభు దగ్గర నుంచి మనం వినే మాట ఏంటంటే, ఆయన ప్రార్థన, ఈ గిన్నెని సాధ్యమైతే నా యుద్ధ నుంచి తీసేయి అని చెప్పేసి ముమ్మారు ప్రార్థన చేస్తారు. దీని గురించి ఈ యేసయ్య చేసే పనిలో గొప్పతనం ఏముంది? ఆయన యాక్చువల్‌గా భూమి మీదకి వచ్చిందే అందుకు కదా! ఆయన చనిపోవడానికి, అందరిని రక్షించడానికి వచ్చారు. సో, ఆయన దెబ్బలు తిన్నారు. తర్వాత శిలువ మీద చనిపోయారు.
ఇంక దాంట్లో గొప్పతనం ఏముంది అని అనుకునేవాడిని చిన్నప్పుడు. నా ఓ చే అంటే నా సొంత తెలివితేటలతో ఆలోచించిన కాలంలో అనమాట. చిన్నప్పుడు బాగా. నేను కూడా చేయగలను అలాగా. దేవుడు ఒకవేళ నన్ను గనక పంపిస్తే, ఇగో నీవు చచ్చిపోతే ప్రజలందరి కోసం ఆళ్ళందరూ రక్షించబడతారు అంటే ఘనతొచ్చిద్ది గదా! సో, దానికోసం నేను నేను కూడా చేస్తాను. యేసుక్రీస్తు గొప్పతనం ఏముంది అని అనుకునేవాడిని. జాక్ బ్రదర్ దగ్గర ఈ మాట విన్న తర్వాత గాని నాకు ఆయన యేసయ్య గొప్పతనం అర్థం కాల. ఆహ్, ఆయన నా కోసం, నా ఒక్కడి కోసం కూడా, ఒక్కడి కోసమైనా గాని భూమి మీదకొచ్చేవాడు. అది ఆయన చెల్లించిన వెలేంటంటే కేవలం చనిపోవడానికి కాదంట. జాక్ బ్రదర్ ఒక చోట అంటారేంటంటే, నా కోసం ఆయన ఎన్ని సార్లైనా భూమి మీదకొచ్చి సిలువ వేయబడడానికి సిద్ధమంట ఆయన. ఎన్ని సార్లైనా. అంటే ఆయన చనిపోవడానికి అసలు ఏమాత్రం ఆలోచన చేయలేదు గానీ, ఆయన బాధపడింది ఏంటంటే, లేకపోతే ఆయన త్యాగం చేసింది దేన్ని అంటే ముఖ్యంగా ఆయన ఎంతో ఇష్టపడే దేవుని యొక్క సహవాసాన్ని. అంతగా విలువిచ్చిన ఆ సహవాసాన్ని కూడా నా కోసం వదులుకున్నాడు యేసయ్య. అది వండర్‌ఫుల్. నేను చేయలేనది. ఎవరం చేయలేం. దేవుని యొక్క సహవాసానికి ఆయనిచ్చిన విలువ హ్మ్. అసలు చాలా అద్భుతం. అందుకనే జాక్ బ్రదర్ అంటున్నాడు. మొదట దేవునితో సహవాసానికి ఎక్కువ విలువనివ్వండి. ఒకవేళ ఒక పాపం నిన్ను చేయడానికి నువ్వు శోధించబడినప్పుడు, ఆ పాపం చేస్తున్నప్పుడు, ఆ పాపంలో పడిపోయినప్పుడు ఆహ్, యేసయ్య నిన్ను దేవునితో సహవాసం బ్రేక్ అవ్వనివ్వకుండా ఉండటం కోసము అంటే ఈ పాపంలో పడి నువ్వు దేవుని సహవాసం ఎక్కడ బ్రేక్ అవుతావేమోననే ఉద్దేశంతోనే నీ కొరకు చనిపోయాడు యేసయ్య. పాపాన్ని అలా చూడాలని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క సహవాసం విలువని మనం ఎలా చూస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలనిపించింది. ఆహ్, నా సొంత ఇష్టాల కోసమో, సాధారణంగా మనం మనం అంటే ఇష్టం. మనకు నచ్చినట్లు పనులు జరగాలి. ఎవరైనా అంతే. మనకు నచ్చినట్టు పనులు జరగాలి. మన కంఫర్ట్ వేలో ఎళ్ళాలి. సో, ఇలా నచ్చిన పనులు జరగడం కోసం దేవునితో సహవాసాన్ని బ్రేక్ చేయడానికి కూడా ఇష్టపడతాం. కొన్ని కొన్ని సార్లు హ్మ్. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఈ డిస్ప్యూట్స్ చిన్న చిన్న విభేదాలొచ్చినప్పుడు ఆదివారం బల్ల తీసుకోం. ఎందుకని? సమాధానం లేదు కాబట్టి బల్ల తీసుకోవట్లేదు. నేను దేవుని వాక్యానికి లోబడ్డాను అనుకుని సంతృప్తి పడుతున్నాం కానీ, దేవుని బల్లలో పాలు పొందడం కోసం నేను సమాధాన పడడానికి ప్రయత్నించట్లేదే అని అనుకోవట్లేదు. అంటే దేవుని యొక్క సహవాసం నాకంత ముఖ్యమైంది. మేమిద్దరం మాట్లాడుకోకపోయినా వెంటనే మాట్లాడేసేసేయాలి. ఎందుకంటే సమాధానాన్ని నేను మళ్ళీ రిస్టోర్ చేసేసుకుంటే నేను దేవునితో సహవాసంలో ఉంటాను. ఈ తలంపు రావట్లేదు. సో, దేవుడిని కంపల్సరీగా అడగాలి. ఎందుకంటే దేవుని సహవాసం యొక్క విలువ నా కన్నులకు చూపించు ప్రభువా అని ఆయన్ని అడగాలి. ఎందుకంటే ఆయనే మనకి సమస్తాన్ని దయచేసాడు. విశ్వాసానికి కర్త ఆయనే. ఆయన మీద మనల్ని ఆయన వైపుగా ఆకర్షించుకున్నది ఆయనే. కాబట్టి ఆయన పట్ల ఇష్టాన్ని, ప్రేమని కలిగుంటానికి, ఆయన సహవాసంలో ఉన్న ఎంజాయ్‌మెంట్‌ని మనం రుచి చూసేలాగా చేయడానికి కూడా ఆయనే మనకి సాయం చేయాలి. కాబట్టి ప్రార్థనలో కంపల్సరీగా మనం దీన్ని అడగాలి. ప్రభువా నాకు ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా నీ సహవాసం ఎక్కువ ఇష్టంగా ఉండేలాగా నాకు సహాయం చేయండి అని. కీర్తనాకారుడు అంటాడు, "నీ గురించి నేను రాత్రిపూట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా క్రొవ్విన మెదడు నాకు దొరికినంత ఎంజాయింగ్ చేస్తున్నాను నేను" అంటాడు. ఆ తర్వాత మోషే ఏమంటాడంటే, "నీ సన్నిధి రాకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వద్దు" అంటాడు. యోబు ఏమంటాడు? యోబు కూడా ఆహ్, హ్మ్, "నీ నీ మాటలు నాకు చాలా ఇంపార్టెంటు. వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను" అని అంటాడు యోబు కూడా. యోబనేదేంటంటే ఆహ్, హ్మ్, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితినన్నాడు. 23:12లో. ఆయన మాటలంటే నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచానంటున్నాడు యోబు. పౌలేమంటాడంటే క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానంటాడు. అంటే ఈ దైవజనులందరిని దేవుడు ఏదో ఒక టైంలో అప్రిషియేట్ చేశాడు. మోషేనేమో నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడన్నాడు. తర్వాత యోబునేమో ఇతని వంటి వాడు ఇంకెవడు లేడు భూమి మీద అంటాడు. తర్వాత దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకు వీళ్ళకి దేవుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వగలిగాడంటే, వాళ్ళు ఆయన సన్నిధిని దేనికంటే కూడా ఎక్కువగా ఇష్టపడగలిగారు.
అందులో ఉన్న ఎంజాయ్‌మెంట్ మనకి తెలిసినప్పుడు, మనం కూడా టేస్ట్ చేసినప్పుడు దాన్ని మనం నిజంగా ప్రేమించగలం. ఐ మీన్ ఆ సహవాసాన్ని విడిచిపెట్టడానికి కంటే గూడా దేనైనా వదులుకోవడానికి ఇష్టపడే స్థితికెళ్తాం. సో, దేవుడిని కంపల్సరీగా మనం అడగాలి. దేవుడు యేసయ్య ఎంత విలువిచ్చాడో గదా! అంత విలువిచ్చిన దాన్ని కూడా నా కొరకు విడిచిపెట్టుకున్నాడు. ఆయన ప్రేమ కనపడుతుంది అందులో. ఆయన ప్రేమని మన హృదయాలు తెలుసుకునేలాగా దేవుడిని అడగాలని. తర్వాత నేనింక నేర్చుకున్న ఇంకొక విషయం ఏంటంటే, శోధన ఎప్పుడూ కూడా ఒక ఒక ఒకటి 2 విషయాల్ని పూర్తి చేస్తదంట శోధన. శోధనలో వచ్చినప్పుడు మనం దాన్ని గర్వంతో ఎదుర్కొంటున్నామా? లేకపోతే దీనత్వంతో దాన్ని ఎదుర్కొంటున్నామా అనేది ఇంపార్టెంట్. గర్విష్ఠినై నేను చేయగలను దీన్ని. ఈ శోధనలో నేను పడకుండా నేను ఉండగలను అని అనుకుంటే గనక ఖచ్చితంగా దేవుడు దానిలో పడేలా చేస్తాడు. పౌలు పేతురుకు జరిగిందదే. ఎవ్వరైనా నిన్ను విడిచిపెట్టినా కాదన్నా గాని నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనంటాడు. సో, దేవుడేం చేస్తాడంటేనంట ఆ సందర్భంలో అందులో మనల్ని పడిపోయేలాగా అనుమతించి నీ వల్ల కాదు అని నేర్పిస్తాడట. ఏ శోధననైనా ఎదుర్కొనేటప్పుడు నేను ధైర్యంగా లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఇది నాకు ఆహ్, ఆఫ్టర్ ఆల్ దీన్ని నేను చేయగలను అని నేను అనుకోవడం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గర్వం గూడా అవ్వచ్చు. సో, ఆ గర్వం పటాపంచలు చేయడానికి దేవుడు మనం ఆ శోధనలో పడిపోయేలాగా అనుమతిస్తాడు. లేదు రెండో పద్ధతేంటంటే, శోధన అక్కడ కనపడంగానే భయపడిపోయి, "ప్రభువా నాకు సహాయం చేయి" అని ఆయన దగ్గరికెళ్లి, "ఇదిగో ఈ పరిస్థితి ఎదురవుతుంది. నాకు అంతకుముందు గతంలో జరిగింది ఈ శోధనలో నేను పడిపోయాను. అలాంటిది మళ్ళీ వస్తుంది నాకు సహాయం చేయి. నా వల్ల అయితే కాదు" అని ఆయన దగ్గరికెళ్ళినప్పుడు మనల్ని స్ట్రెంగ్థెన్ చేస్తాడంట, బలపరుస్తాడంట. సో, ఆ ప్రతి శోధనని ఎదుర్కొనేటప్పుడు మన వైఖరి ఎట్లా ఉంటుంది అనే దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి నాకు ఛాలెంజింగ్‌గా అనిపించిందేంటంటే యేసయ్య ఏమంటాడంటే ఇది ఆయన పట్టుకోవడానికొచ్చినప్పుడు 55 అనుకుంటా. హ్మ్. 55లో బందిపోటు దొంగ మీదకొచ్చినట్టు కత్తులతో వచ్చారు. నేనెప్పుడు మీ దగ్గరే ఉన్నాను కదా! మీ ముందే ఉన్నాను కదా! అప్పుడు పట్టుకోలేదు. ప్రవక్తల లేఖనంలో నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఈవెన్ ఆ మొమెంట్‌లో కూడా యేసయ్య వాళ్ళకి సువార్త చెప్తున్నాడనిపిచ్చింది ఆ మాటింటే. అంటే ఏంటి? నేను ఎప్పుడైనా గాని మీరు నన్ను పట్టుకోవచ్చు. అవైలబుల్‌గా ఉన్నాను నేను. కానీ మీరు నన్ను అప్పుడు పట్టుకోలా. ఇప్పుడే ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అంటే, ఇది లేఖనాల్లో ఉంది. ఒకసారెళ్లి చూసుకోండి. సో, అలాగన్నా క్రీస్తు నేనే అని మీరు గ్రహిస్తారు. తర్వాత మారుమనసు పొందే అవకాశం ఉంటది అని. అప్పుడు గూడా దేవుడు సువార్త చెప్తున్నాడు వాళ్ళకి. ఎవరైతే పట్టుకోవడానికొచ్చారో అని అనిపిచ్చింది. ఆహ్, వండర్‌ఫుల్. ఇంకొకటి చాలా చాలా నేర్చుకోవాల్సిన విషయం మనందరం కూడా అనిపిస్తుంది ఏంటంటే సైలెంట్‌గా ఉంటాం. దేవుడు అక్కడ తన్ను తాను ప్రధాన యాజకుని ఇంట్లోకి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతూ, ఉమ్మి వేస్తూ, ఆయన అవమానిస్తున్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటంటే మాట్లాడకుండా ఉండటం. యేసయ్య ఒకసారి ఒక క్వెషనేస్తే సమాధానం లేదు వీళ్ళకి. ఎవరు పరిసయ్యులకి, సద్దూకీయులకి వెళ్ళినప్పుడు. అప్పటినుంచి వాళ్ళు ఆయన్ని ప్రశ్నలు అడగడం మానేశారు. ఈయన తిరిగి ఏమన్నా క్వెషనేస్తే లేకపోతే లాజికల్‌గా ఈయన రీజన్ అడిగితే అవతల ఎవ్వరు సమాధానం చెప్పడానికే ఉండదు. అలాంటిది ఈయన మౌనంగా ఎందుకున్నాడు? అక్కడ దేవుని పరిచర్య జరగాలి. దేవుని కార్యం జరగాలి అనుకున్నప్పుడు, మనం రిఫ్లెక్ట్ చేయాలనుకున్నప్పుడు, చాలా ఇలాంటి ఇబ్బందుల్లో అవమానించబడేటప్పుడు, లేకపోతే మనల్ని ఆహ్, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నప్పుడు, మన రెస్పాన్స్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే మౌనమై ఉండాలి. నిజంగా చాలా సందర్భాల్లో నన్నెవరైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు నా ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే, లేదు లేదు నేను అలా చేయలేదు అని నన్ను నేను సమర్థించుకోవడానికో, లేకపోతే సరైన విధానంలో వాళ్ళకి నన్ను నేను అర్థమయ్యేలా చెప్పడానికో ప్రయత్నిస్తాను మాక్సిమం టైమ్స్. అయితే ఇక్కడ ఈ సందర్భంలో నేను నేర్చుకున్నదేంటంటే, వివేచన కలిగుండాలి. ఎప్పుడు మనం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి. అది దేవుడే దయచేయాలి. ఈ సందర్భంలో మాటాడమంటావా ప్రభువా? లేకపోతే నేను నోరు మూసుకొనుండనా? సాధారణంగా మన మ వై వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య సాధారణంగా వచ్చే ఇష్యూస్‌లో నువ్వు ఇలా అని భర్త అంటే ఇమ్మీడియేట్‌గా ఈవిడ రెస్పాండ్ అయిపోద్ది. సమాధానం చెప్పేస్తది. లేకపోతే నేనిలా కాదని చెప్పడానికి ప్రయత్నిస్తది. అలాగంటే మనం మౌనంగా దాన్ని భరించినప్పుడు ఆయనే తప్పు తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడు. ఒకటి మనుషులు మాటల ద్వారా మారరు. దేవుడే ఆళ్ళనొప్పించాలి. అప్పుడు ప్రార్థన మనం ఏం చేయాలంటే, "ప్రభువా నేను మాటలు చెప్తే అవతల వ్యక్తి అంగీకరించరు. అది భర్త గావచ్చు, భార్య గావచ్చు. సో, నువ్వే మాట్లాడు ప్రభువా, నువ్వే ఒప్పించు ప్రభువా" అంటే దేవునికి అప్పచెప్పడం.
సో ప్రతి శోధనని మనం ఎలా చూస్తున్నాం, మన వైఖరి ఎలా ఉంటుందనేది దాని విషయంలో మనం ఆలోచన చేయాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయే విషయంలో ఆయన ఎంత తీవ్రంగా బాధపడ్డారు అనేది ఒకసారి నేను ఆలోచించుకుంటే, నేను అంటే ఇది చాలా అది ఆయన పడినటువంటి వేదనతో పోల్చుకుంటే అసలు దాని ముందు కూడా పనికిరాదు. నేను నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను 10 ఇయర్స్ నుంచి మేము బాగా కలిసి ఉండేవాళ్ళం. జాబ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. తనకి మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అది ఆహ్, ఇంకా మాటలు గానీ, లేదంటే కాల్స్ గానీ అన్నీ తగ్గిపోతూ వస్తున్నప్పుడు నాకప్పుడు బాధేసింది. బాధేసినప్పటికీ నేను అప్పుడు చాలా అంటే లోన్‌లీగా ఫీల్ అయ్యాను నేను. ఆహ్, అంటే 10 ఇయర్స్ బాండింగ్ గదా! ఎక్కడికెళ్ళినా ఒకేళ మా ఇద్దరిలో ఒకళ్ళు నడుచుకుంటూ గాని, లేదా బండి మీద గాని వెళ్తే అడిగేవాళ్ళు. మీ తోడేది అని అడిగేవాళ్ళు. నన్నడిగినా, తన్నడిగినా నీ తోడేది అని బయట వాళ్ళు అడిగేవాళ్ళు. అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఆల్ ఆఫ్ ది సడెన్ ఒకసారిగా అదంతా తగ్గిపోయినప్పుడు నేను చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యి నేను చాలా బాధపడ్డా. తర్వాత ఓకే. మ్యారేజ్ అయింది. ఇది ఫ్రెండ్‌షిప్ అనేది లైఫ్‌లో ఒక పార్ట్ అంత మాత్రమే. ఇంకా లైఫ్ అనేది చాలా ఉంది అని దేవుడి కృపను బట్టి నేను రియలైజ్ అయ్యి దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వటానికి దేవుడు సహాయం చేశారు. కేవలం 10 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్‌కే నేనంత బాధపడితే, నిత్యత్వంలో ఈ సృష్టి కలగనప్పటికీ ఎప్పటినుంచో యేసుక్రీస్తు ప్రభువారి తండ్రితో అటువంటి ఎంతో గొప్ప సహవాసంలో ఉన్నప్పుడు, ఆయన ఆ వేదనని ఎంత ఆ బాధ ఎంత వర్ణనాతీతం అంటే, ఇప్పటికి నేను మీకు చెప్తుంటే నా ఫ్రెండ్‌షిప్ గురించి నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధపడుంటారు. తండ్రి సహవాసం ఆ 3:30 గంటలు ఆయన ఎంత వేదన పడుంటారు. అయినప్పటికీ నా వైపు చూసి శివశ్రీ కోసం ఓకే. నేను వెల చెల్లిస్తాను అని ఆయన నా కోసం ఆయన వెల చెల్లించారు. సో, ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని నేను ఎలా గుర్తుంచుకోవాలి? ఎలా మెమరైజ్ చేయాలి? ఎలాగా అంటే అది ఏదో జస్ట్ వాక్యం ఆ వారం అధ్యయనం విన్నప్పుడు, లేదంటే ఒక మెసేజ్ విన్నప్పుడు, లేదంటే ఎవరితోనైనా సహవాసం చేసేటప్పుడు అప్పుడు మాత్రమే కాదు. నాకు ని ఆ యొక్క ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం అనేది నా హృదయంలో నేను ఎలా అయితే ఊపిరి తీసుకుంటూ అనుక్షణం నేను జీవిస్తున్నానో, అది ఎప్పుడు నాలో ఉండాలి అన్న కోరిక నాకు పుట్టింది. ఇలాగ నేను ఆలోచిస్తున్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన ఎందుకు వెల చెల్లించారు? నేను తండ్రితో సహవాసం కలిగి ఉండటానికి వెల చెల్లించారు. ఆ సహవాసాన్ని ఎడబాసేదేంటి అంటే నా పాపమే. సో, ఆ పాపాన్ని నేను చేయకుండా ఉంటే, నేను ఆ యొక్క సహవాసంని ఆ యొక్క సహవాసంని నేను కోల్పోకుండా, ఆ యొక్క ప్రేమని నేను కోల్పోకుండా, ఆ యొక్క కేర్‌ని నేను కోల్పోకుండా నేనుండగలను. సో, ఆ విషయానికి నేనేం చేయాలంటే, నా నా యొక్క నా యొక్క శక్తి, నా యొక్క బలం ఏమాత్రం పనికిరాదు పాపాన్ని జయించే విషయంలో. నాకు కావాల్సిందల్లా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదల. దాని విషయంలో నేను ప్రాముఖ్యత కలిగి అనుదినం నేను అడగాలి అన్న విషయాన్ని మరింతగా నేను ఈ లాస్ట్ అధ్యాయము, ఈ అధ్యయనం వింటున్నప్పుడు నాకు బాగా విపరీతమైనటువంటి కోరిక అనేది నాలో కలగజేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇటువంటి సత్యాలని దేవుడు నాకు వినిపిస్తున్నారు అంటే, అది కేవలం పైకి నాకు హెడ్ నాలెడ్జ్ కోసం ఏదో బుధవారం నేను ఒక 5 మినిట్స్ షేర్ చేసుకోవడం కోసం మాత్రమే అది ఉపయోగపడితే అది యూజ్‌లెస్ అనమాట. బైబిల్ పట్టుకోవటానికి కూడా అర్హురాలిని కాదు. ఈ సత్యాన్ని నేను పట్టుకుని నేను జీవించాలి. అందుకే దేవుడు నాకిచ్చారు. లోకంలో ఎంతోమందుంటే మనకే ఈ సత్యాన్ని ఇస్తున్నారంటే,
నిజంగా మన పట్ల దేవునికి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆయన మనల్ని ఏదో ప్రతి వారం చర్చికి వెళ్ళి వచ్చి ఈ సత్యాలను విని ఎంజాయ్ చేసి జాక్ బ్రదర్ చెప్తున్నటువంటి మెసేజెస్ని విని ఆయన్ని పొగిడి వదిలేయటానికి దేవుడు ఇవ్వలేదు అన్న విషయాన్ని మరొకసారి నేను గట్టిగా తెలుసుకోవటానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అయితే ఇక్కడ 50వ వచనంలో మత్తయి సువార్త 26:50 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు యూదా గారు ఆయన అప్పచెప్తుంటే చెలికాడ అంటే మై ఫ్రెండ్ అని పిలిచారు. ఆయన అప్పచెప్తున్నారు, అప్పచెప్పడానికి వచ్చారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి వైఖరి యూదా గారి పట్ల ఎలా ఉందంటే, నా స్నేహితుడా అని పిలిచినప్పుడు కనీసం ఆయన యొక్క మనసు మెత్తబడి మారు మనసు కలిగిద్దేమో అని జాక్ బ్రదర్ గారు ఈ అధ్యయనంలో చెప్పారు. ఈ రోజున నేను కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి పని ఆయన స్టాండర్డ్స్కి తగినట్టు కాకుండా, అంటే కొన్ని మంచి పనులు చెడ్డ పనులు ఉంటాయి. అయితే ఆ మంచి పనుల్లో కూడా దేవుడి స్టాండర్డ్స్కి తగినటువంటి పనులా కాదా అనేది నేను చూసుకోకుండా నేను ఏదైనా చేస్తున్నప్పుడు నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు మై ఫ్రెండ్ శివశ్రీ అని ఖచ్చితంగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ వేరు. కేవలం మంచి పనులతో ఆయన సరిపెట్టలేదు. ఆయన ఉన్నతమైనటువంటి పనులతో, ఉన్నతమైనటువంటి కార్యాలతో ఆయన నా కోసం ఎంతో వెల చెల్లించారు. సో ఉన్నతంగా ఆలోచించాలి. ఏదైనా పని చేసినప్పుడు ఇది దేవుడికి ఇష్టమా కాదా, ఇది దేవుడి నామానికి మహిమ తెచ్చిద్దా మహిమ తేదా, దేవుడికి మాత్రమే ఘనత రావాలి నేను ఈ పని చేస్తే అన్న విషయాన్ని కూడా నేను ఆలోచించుకోవాలి. సో ఆయన మనసు నొప్పించే పని నేను చేయకూడదు. ఈ రోజు కూడా అప్పటికి నేను ఒకవేళ తప్పు చేసినప్పటికీ ఆయన ఎలా పిలుస్తారంటే మై ఫ్రెండ్ శివశ్రీ అని పిలుస్తారు. అంటే ఆ విషయంలో నేను సరి చేసుకోవటానికి, ఆ విషయాన్ని బట్టి నేను వెనుతిరగటానికి, నా మనసు మెత్తబడటానికి ఆయన అలా పిలుస్తారు ఖచ్చితంగా ఈ రోజు కూడా అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. రెండోది ఏంటంటే 56వ వచనంలో చివర్లో అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి. అయితే ఆ రోజు జాక్ బ్రదర్ గారి ఎక్స్ప్లెనేషన్లో చెప్తారు, వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం లేదు అని. ఈ రోజు నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం ఉంది. నా పరిస్థితులను బట్టి, నా నా చుట్టూ ఉండేటువంటి మనుషుల్ని బట్టి వాళ్ళని మెప్పించడానికో వాళ్ళని ప్లీజ్ చేయడానికో నేను ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెడుతున్నాను అంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదలతో నింపబడలేదు. ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు. నేను ఆయన యొక్క స్టాండర్డ్స్కి నేను రీచ్ అవ్వట్లేదు అంటే నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని ఆ ఏరియాలో కోరట్లేదు, ఆ ఏరియాని నేను విడిచిపెట్టాలని ఆశపడట్లేదు, ఆ ఏరియాలో నేను ఆ యొక్క సందర్భాన్ని బట్టో ఆ విషయాన్ని బట్టో నేను ఎక్కడో ఆనందిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారిని కాదు అనుకుని. అలా చేస్తున్నాను అంటే నేను ఖచ్చితంగా నేను శిష్యురాల్ని కాదు, శిష్యత్వంలో వైపు నేను లేను అని అనటానికి ఒక గుర్తు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం ప్రతి ఏరియాలో అడగాలి. ఓకే, ఈరోజు నేను మేబీ ఫోన్ ఎక్కువ వాడానేమో, నాకు అది తెలుస్తుంది, నా మనస్సాక్షి నాకు చెప్తుంది, శివశ్రీ నువ్వు ఈ రోజున ఫోన్ ఎక్కువ వాడవు, నువ్వు కరెక్ట్గా లేదు, ఆ టైంలో నువ్వు అంత టైం వేస్ట్ చేసే బదులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు అని నా మనసు ఖచ్చితంగా నన్ను గద్దిస్తుంది. ఎందుకంటే అంత సెన్సిటివ్ చేయబడ్డాను నేను దేవుడి విషయంలో. ఖచ్చితంగా మనం అందరం అంత సెన్సిటివ్గా ఉన్నాం. మనం చేసే చిన్న మైనర్ విషయం అయినా సరే మన మనస్సాక్షి ఈ రోజు మనల్ని గద్దిస్తుంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని అందరినీ తీసుకొచ్చారు, అలాగే నన్ను తీసుకొచ్చారు. ఆ విషయంలో నేను వెనుతిరగకుండా నేను యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేసి ఆ యొక్క ప్లెజర్ని నేను అనుభవిస్తున్నాను అంటే కనుక నేను నిజంగా శిష్యత్వం వైపు లేను. ఈవెన్ నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవటానికి కూడా తగను అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో అంత గట్టిగా పనిచేస్తారు, అంత ఇదిగా మనతో మన ప్రతి విషయాన్ని, చిన్న చిన్న మైనర్ విషయాలను కూడా ఆయన ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మనకి నేర్పిస్తూ వస్తున్నారు. సో ఆ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ నింపుదల అనేది చాలా చాలా
ప్రాముఖ్యమైంది అన్న ఈ అధ్యయనాలు వింటూ వస్తూ ఉన్న కొందికి చివరికి వచ్చేసాము. అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నింపుదల అనేది స్టార్టింగ్‌లో నాకు అంత అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాకు ఎంత ప్రాముఖ్యమో ఆ విషయం అనేది తెలుసుకుంటూ వస్తున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. మూడోదొచ్చేసి ఇందాక బ్రదర్ కూడా చెప్పారు. ఊరికనే ఉండటం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అలా ఉన్నారు అంటే నిజంగా నేను కూడా ఆయన శిష్యురాలని చెప్పుకునేటువంటి నేను ఈరోజు మా అమ్మ ఒక మాట ఏదో ఆవిడ ఓకే నేను చేస్తున్న కరెక్ట్ విషయమైనా అది ఆవిడకి మిస్అండర్స్టాండ్ అయ్యి ఏమైనా మాట్లాడుతుంటే నేను ఆ సందర్భానికి ఊరికనే ఉంటున్నానా సైలెంట్‌గా? లేదు. నేను కూడా ఎదురు తిరిగి అలా కాదు ఇలా నీకు తెలీదులే అని ఎదురు సమాధానం చెప్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో నేను చెప్తున్నాను. అందుని బట్టి నేను నిజంగా ఆహ్, ఆహ్, సిగ్గుపడుతున్నాను. ఇంకా ఆ స్టేజ్‌కి రాలేదు అని. నిజంగా ఈ ఊరకుండే విషయంలో నేను ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని మరింతగా నేను ఫాలో అవ్వాలి. ఆయన అడుగుజాడల్లో నేను నడవాలని చెప్పేసి నేను నేర్చుకున్నాను. ఊరుకుండే విషయంలో నిజంగా అది ఊరికనే ఉండటం, సైలెంట్‌గా ఉండటం అనేది ఏదో ఒక యోగా చేస్తున్నట్టో, అలాగా ఏదో ధ్యానిస్తున్నట్టో ఉంటే ఏదో నేను ఇదివరకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదివరకి ఏదైనా ఇష్టం లేని పని ఎవరైనా చేస్తుంటే నేను మనసులో పాటలు పాడుకునేదాన్ని. మనసులో పాటలు పాడుకుంటే ఆళ్ళ మాటల మీద నాకు ధ్యాస ఉండదు. సో, కాబట్టి నేను పాటలు పాడుకునేదాన్ని. అలా కాదు. అలా ఉండమని ఇప్పుడు నన్ను యేసుక్రీస్తు ప్రభువారు అడగట్లేదు. నేను ఊరికనే ఉండి మనసులో పాటలు పాడుకుని ఆళ్ళ మాటలు వినకుండా ఉండటం అలా కాదు. ఆ రెమెడీ కాదు ఆయన చెప్పేది. ఆయన ఎలా చెప్తున్నారంటే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేవుడి నామాన్ని ఘనపరిచే విషయంలో, ఆ సందర్భంలో ఎదుటి వ్యక్తికి దేవుణ్ణి చూపించే విషయంలో, ఆళ్ళు ఇంపాక్ట్ అవ్వాలి. ఆహ్, ఎ ఎందుకు శివశ్రీ ఊరకనే ఉంటుంది. ఇన్ని మాటలు పడుతున్నా, ఇన్నంటున్నా, తన్ని ఎంత అవమానించినా, ఎందుకిలా ఉంటుంది అంటే, ఉంటుంది అని వాళ్ళకి ఆలోచన కలగాలి. తన తను తను వెంబడిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవారు. ఆయన ఆయన అలా ఆయనలోకెళ్ళిన వాళ్ళు ఆయన్ని అనుసరించే వాళ్ళు నిజంగా అలా ఉంటారు అన్నటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళకొచ్చేటట్టుగా నేను ఊరికనే ఉండాలి. అంతేగాని ఏదో నేను వాళ్ళ మాటలు వినిపించుకోకుండా మనసులో ఏయో పాటలు పాడుకుంటూ ఊరుకునే ఉండటం అనేది అది ఏమాత్రం ఎదుటి వ్యక్తికి ఇంపాక్ట్ అనేది కలగదు. వాళ్ళ మనసులోకి దేవుడు ఆలోచన రానివ్వకుండా చేస్తుంది ఆ వైఖరి అనేది. సో, ఇక్కడ ఊరుకునే ఉండే విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను చూస్తున్నాను. సైలెంట్‌గా ఉండటం అనేది. మా జాక్ బ్రదర్ గారు చెప్తారు గదా! మనం నా యొక్క స్వరం ఎక్కడ తెరవాలో, ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో అనేది నిజంగా తెలిసి ఉండాలి అని. నిజంగా అలా తెలిసి ఉండాలి అంటే దానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను, ప్రతి ఒక్క విషయాన్ని నేను ఫాలో అవ్వాలంటే నాకు కావాల్సింది ఏంటి అంటే నా శక్తి కాదు, నా బలం కాదు, నా తెలివితేటలు కాదు, నా ఆలోచనలు కాదు, నా స్మార్ట్‌నెస్ కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం. అది లేకపోతే బైబిల్‌లో ఒక్క వర్స్ కూడా నేను నా లైఫ్‌లో నెరవేరదు అన్న విషయాన్ని నేను తెలుసుకుంటూ వస్తున్నాను. ఇవి నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 75వ భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 47 నుంచి 75 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాం. యూదా నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసు ప్రభువు, ఆయన్ని పట్టుకోమని వాళ్ళకి చెప్తాడు. చెప్పి యేసు దగ్గరికి వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకుంటాడు. ప్రభువు వెంటనే చెలికాడా నీవు చేయవచ్చింది చెయ్యమని చెప్తారు. వాళ్ళు ఆయుధాలతో వస్తారు. యేసు మీద పడి ఆయన పట్టుకుంటారు. ఇక్కడ యూదాని చెలికాడా అని ప్రభు సంబోధించారు. పేతురుని గద్దించినప్పుడు ప్రభు సాతానా అని పిలుస్తారు. యూదా పట్టివ్వబోతున్నాడని ప్రభువుకు ముందే తెలుసు. కానీ అతని మీద ప్రభు కనికరంతోనే ఉన్నారు. అందుకే అలా పిలిచారు.
కానీ యోధ అది గ్రహించుకోలేకపోయాడు. పేతురు వెంటనే కత్తి దూసి వాళ్ళని కొడతాడు, చెవి తెగ నరుకుతాడు ప్రభువు మీదకి వచ్చిన వాళ్ళకి. ప్రభు నీ కత్తి వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తారు అని అంటారు. మరి గతంలో లోకాసువార్త 22 అధ్యాయంలో అప్పుడు ప్రభువు శిష్యులతో కత్తి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొని వెళ్ళాలని చెబుతారు. ఎందుకలా చెప్పారంటే శిష్యులు తమను తాము కాపాడుకోవాలి. రోమా సైనికులు దాడి చేస్తున్నప్పుడని చెప్పి, వాళ్ళకి ఆత్మరక్షణ కోసం కత్తిని తీసుకెళ్ళమని ప్రభువు చెప్పారు. కానీ ఇతరుల మీద వాళ్ళు దాడి చేయకూడదు. అది ఇక్కడ మనకి ప్రభువు నేర్పించారు. పేతురుతో ప్రభువు అంటారు, నేను వేడుకుంటే తండ్రి నాకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా అని అంటారు. 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది దూతలు. ఒక్కొక్క దేవదూత 180,000 మంది సైనికుల్ని సంహరించగలదంట. కానీ నేను వేడుకుంటే లేఖనం ఎలా నెరవేరపడుతుంది అని అంటారు ప్రభు. తర్వాత వాళ్ళుతో అంటారు, మీరు రోజు నేను దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, కానీ బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. అయితే ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ఇదంతయు జరిగిందని చెబుతారు. ఇక్కడ 2 సార్లు లేఖనాలు నెరవేరటం గురించి ప్రభువు అక్కడ తెలియపరిచారు. శిష్యులంతా ఆయన్ని విడిచి పారిపోతారప్పుడు. వాళ్ళు అంత క్రితమే ప్రభువుతో మేము నిన్ను విడిచిపెట్టి ఎళ్ళమని చెప్తారు. ఇప్పుడు ఇది జరిగేటప్పటికి వాళ్ళు పారిపోయారు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మనం కూడా ఇలాగే విడిచిపెట్టి పారిపోయే వాళ్ళంలాగా ఉంటామనేది కూడా మనకిప్పుడు తెలుసుకున్నాము. ప్రభువుని ప్రధాన యాజకుడు అయిన కయప దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఉంటారు. పేతురు కూడా అంతమేమిటో చూడాలని లోపలికెళ్ళి కూర్చుంటాడు. ఆ సభలో వాళ్ళందరూ యేసు ప్రభువుని చంపాలని అబద్ధపు సాక్ష్యం వెతుకుతారు, కానీ ఏమీ దొరకదు. చివరికి ఇద్దరొచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెబుతాడు అని అంటారు. ప్రభువు పడగొడతానని చెప్పలేదు. అయితే ప్రధాన యాజకుడు వీళ్ళు చెబుతున్న దానికి నీ సమాధానం ఏంటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట చెప్పమని మళ్ళీ అడుగుతారు. ప్రభువు నీవన్నట్లే అంటారు. అంటే నేనే అని ఆయన చెప్పారు. మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చునుటయు ఆకాశ మేఘారుడుటై వచ్చుట మీరు చూస్తారని అంటారు ప్రభువు ఇక్కడ వాళ్ళతోటి. ఇది ఆయన రెండో రాకడ గురించి ప్రభువు ఇక్కడ తెలియపరిచారు. ప్రధాన యాజకుడు దేవదోషం చేస్తున్నాడు కాబట్టి మీకేమనిపిస్తుంది అని ప్రజలను అడిగితే వాళ్ళు వెంటనే మరణమునకు పాత్రుడు ఇతను అని చెబుతారు. ఆ జన సమూహంలో ప్రభువు చేత మేలు పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉండే ఉంటారు. కానీ వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళుగా అయిపోయారు. వాళ్ళు ఆయన ముఖం మీద ఉమ్మేశారు, గుద్దారు, కొట్టారు, ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ ప్రభువు నోరు తెరవలేదు, మౌనంగా ఉంటారు. ఇది మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. వధకు తేబడ గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని. మన మీద ఎవరైనా నిందలు వేసినప్పుడు మనం కూడా మౌనంగా ఉండాలి. కానీ దేవుని స్తోత్రం చేస్తున్న పాటలు పాడేటప్పుడు మనం పెద్దగా పాటలు పాడాలి. ఎక్కడ మన నోరు ఎలా వాడాలి అనే దానికి మనకి వివేచన కావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. ఇక్కడ 69వ వచనం నుంచి పేతురుని అడుగుతా ఉంటారు. మొదట ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని. పేతురు వెంటనే నేను ఉండలేదని అబద్ధం చెప్పేస్తాడు. రెండోసారి ఇంకొక అమ్మాయి అడుగుతుంది. అప్పుడు కూడా పేతురు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగను అంటాడు. ఇక్కడ పేతురు పాత నిబంధన కింద ఉన్నాడు. అతని అంతరంగంలో పరిశుద్ధాత్మ లేడు. అందుకనే అతను ప్రాణ భయంతో అబద్ధాలు చెబుతున్నాడు. మనం దీన్ని తప్పుగా అనుకోకూడదు. మనకిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం సరిగా ఉండాలి. తర్వాత మూడోసారి ఒక అతను, నీవు వాళ్ళల్లో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అని అంటాడు. అప్పుడు పేతురు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ మొదలు పెడతాడు. వెంటనే కోడి కూస్తుంది. కోడి కోయక మునుపు నీవు నన్నెరుగనని చెప్పి ముమ్మారు చెప్తావని ప్రభు అన్న మాట గుర్తుకొచ్చి పేతురు వెలుపలకెళ్ళి సంతాపపడి ఏడుస్తాడు.
ఇప్పుడు పేతురుకి తన మీద ఉన్న తన నమ్మకం పోయింది. విరగ్గొట్టబడ్డాడు. సున్నతి పొందాడు. తర్వాత పూర్తిగా దేవుని మీద ఆధారపడతాడు. మనం పడిపోయిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మన పాపాల కొరకు సంతాపపడి ఏడవాలి. అప్పుడు విరగ్గొట్టబడతాము. మనలో గర్వం ఉంటే దానిలోంచి బయటపడటానికి దేవుడు శోధనని మనకు అనుమతిస్తాడు. మనం విరగ్గొట్టబడటానికే దేవుడు శోధనని అనుమతిస్తాడు. మనం దీనత్వంలోకొస్తే దేవుడు శోధనలోంచి బయటపడటానికి, మనం ఆత్మీయంగా ఎదగటానికి కూడా కృపను అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడని చెప్పి నేను తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, బ్రదర్. నెక్స్ట్ దివ్య సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మన భాగ్యశ్రీ, ఆ తర్వాత మనోహర్ షేర్ చేస్తారు. హెబ్రూస్ 4:15 and 16 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనము నొద్దకు చేరుదము. ఈ మెడిటేషన్లో నేను నేర్చుకున్నది, పీటర్ సెకండ్ టైం ఫస్ట్ 3 టైమ్స్ కూడా టెంప్టేషన్స్లో పడిపోతూ ఉంటాడు. అప్పుడు అంకుల్ చెప్పారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెకండ్ టైం అన్నా తెలిసి ఉండాల్సింది అని చెప్పి. అయితే నాకు అర్థమైంది నా లైఫ్లో, అసలు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ టెంప్టేషన్ పడిపోయాను అని డిస్కరేజ్ అవ్వకూడదు. ఇంకొకటి, నేను ఆ టెంప్టేషన్లో స్విమ్ చేయకూడదు, ఎంజాయ్ చేయకూడదు. నేను ఈవిల్ని హేట్ చేయాలి. రైచియస్నెస్ అంటే గాడ్స్ ట్రూత్ని నేను బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి దాన్ని పూర్తిగా లవ్ చేయాలి. నేను ఆ టెంప్టేషన్లో ఇదే హాయిగా ఉంది అని చెప్పి పిగ్ కాళ్ళలో బురద నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు అట్లా చేయకూడదు. నేను గాడ్ దగ్గరికి, ఆయన కృపా సింహాసనము యొద్దకు నేను ఆ గ్రేస్ అడగొచ్చు, ఆ పవర్ అడగొచ్చు. హోలీ స్పిరిట్ ఫిల్నెస్తో నన్ను నింపండి. ఒక్కసారి, సెకండ్ టైం, థర్డ్ టైం నేను ఎప్పుడు కూడా నా ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను ఇది చేయగలను అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. నా స్ట్రెంగ్త్తో గాడ్ నేను ఎంత వీకో నాకు తెలియచేసినందుకు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి, నిజంగానే మీరెంత స్ట్రాంగో కూడా ఆ టైంలో నాకు నేర్పించండి. ఈ టెంప్టేషన్ ఓవర్కమ్ చేసే స్ట్రెంగ్త్ నాకు ఇవ్వండి. అది యాంగ్రీ కానీ, లేకపోతే కంప్లైనింగ్ కానీ, ఏదన్నా. గాడ్ టెంప్టేషన్లో పడిపోయినప్పుడు నేను ఎప్పుడు ఒక్కొక్కసారి డిస్కరేజ్ అయిపోయి నేను ఈ గాడ్లీ లైఫ్ లీడ్ చేయలేను అని సమ్ టైమ్స్ ఉండేదాన్ని. కానీ ఒక్కొక్కసారేమో నాకు నేను స్ట్రెంగ్త్తో లేదు, నేను నా టంగ్ని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని సెల్ఫ్గా అలా ఉండేదాన్ని. కానీ పూర్తిగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, గాడ్ నా లైఫ్ నేను మీకు ఇస్తున్నాను, మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన స్పిరిట్తో, హోలీ స్పిరిట్తో నింపినప్పుడు గాడ్, ఆయన గ్రేస్ సింహాసనము యొద్దకి నేను వెళ్ళినప్పుడు గాడ్ నిజంగానే నా సెల్ఫ్ డినైల్ కానీ, లార్డ్ నా సెల్ఫ్ కాదు కానీ గాడ్ మీ విల్ చేయటానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఉన్నప్పుడు నేను రైచియస్నెస్ని లవ్ చేసి సిన్ని నేను హేట్ చేయాలి. నేను సిన్తో నేను ఫ్రెండ్ ఉంటే నేను నిజంగానే గాడ్ వర్క్ చేయలేరు నా లైఫ్లో. సో సెకండ్ టైం, థర్డ్ టైం, ఏ టైం అన్నా నేను పడిపోయినప్పుడు గాడ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి. అప్పుడు గాడ్ నిజంగానే నన్ను బ్లేమ్లెస్గా చేస్తారు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఈ అధ్యాయం నుంచి ముఖ్యంగా నేర్చుకున్న విషయము, హోలీ స్పిరిట్ ఫిల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ దేవుడు నాకు గుర్తు చేశాడు. ఈ 2 విషయాల్లో నేను ఎన్నోసార్లు తప్పిపోయాను, ఇంకా తప్పిపోతూనే ఉన్నానని దేవుడు నాకు మళ్ళీ గద్దించి చెప్పిన విషయం. మొదటగా శోధన వచ్చినప్పుడు నేను గర్వంగా నేను జయిస్తానులే, నా వల్ల అవుతుంది అని చెప్పేసి నేను తీసుకుంటున్నానా, లేకపోతే దీనత్వంతో నా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు,
ఆయన కృపా సింహాసనం దగ్గరికి నేను వెళ్తున్నానా లేదా అని నేను ఆలోచించుకున్నప్పుడు నేను ఇప్పటికీ చాలా విషయాల్లో గర్వంగా ఇది నా వల్ల అయిద్ది అన్నట్టే నేను బిహేవ్ చేస్తున్నాను కానీ దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. దేవుడిని నేను అడగట్లేదు. పదే పదే నేను ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర గోజాడట్లేదు. ఒకసారి అడుగుతున్నా, 2 సార్లు అడుగుతున్నా వదిలేస్తున్నాను కానీ లేదా మళ్ళీ అది ఆయన స్ట్రెంత్ నాకొచ్చే వరకు నేను అడగట్లేదు అనేది తెలుసుకున్నాను. ఇకపై నుంచి నేను దీనత్వంతో ఆయన దగ్గరికెళ్ళి దేవా ఇది నా వల్ల కాదు. ఇది నా శక్తి వల్ల అస్సలు అవ్వదు తండ్రి. నీ వల్లే అవుతది అని చెప్పేసి అడగడానికి నాకు ఈ అధ్యయనం ఇంకా బాగా సహాయపడింది. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనము. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. ఊరికే ఉండడం విషయంలో నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు ఎప్పుడు ఏదన్నా ఒకవేళ నా మీద ఎవరన్నా తప్పు మోపితే ఇది నేను ఆ వేలో చేయలేదు, ఆ వేలో మాట్లాడలేదు అని చెప్పేసి నన్ను ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనేది వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. ఆ విషయంలో నేను హోలీ స్పిరిట్ ఫిల్నెస్ కలిగి ఉండాలని చెప్పేసి తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Praise the Lord, brothers and sisters. ఈరోజు మెసేజ్లో మత్తయి 26:73 నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అని పేతురుతో వాళ్ళు చెప్తారు. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, నా మాటలు, నా యాక్షన్స్, నా బిహేవియర్ నేనేంటో చెప్తాయి. ఫర్ సపోజ్ ఏదైనా ఫంక్షన్లో వరల్డ్లీ రిచువల్స్, ఈ లోక సాంప్రదాయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, అదే మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ఈ చేయరు కదా, టెంకాయ కొడుతున్నావు ఏంటి అంటే, అలా వాళ్ళు గుర్తు చేసినప్పుడన్నా వాళ్ళు నీ ఇంతకుముందు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళావు కదా, మీరు ఈ చేయరు అని వాళ్ళన్నా అన్నప్పుడన్నా అట్లాంటి విషయాల నుంచి వెనక్కి రావాలి. ఫ్రెండ్స్, అరే నువ్వు చర్చికి వెళ్తావు కదా, సినిమాకి వస్తావు మాతో పాటు అని అడిగినప్పుడు, అండ్ ఇట్లా చాలా సిచ్యువేషన్స్ లో నేను ఒకప్పుడు వాళ్ళకి టెస్టిఫై చేశాను కదా, చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్ని అని. నేను మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళకూడదు. సో నా పలుకు, నా గురించి వాళ్ళు నాకు ఆ మాట చెప్పకూడదు. నువ్వు ఇలాంటి పని చేస్తున్నావేంటి, నీ టెస్టిమనీ ఇది కదా, నీ సాక్ష్యం ఇది కదా. సో నా పలుకు, నా బిహేవియర్, నా యాటిట్యూడ్ నా గురించి సాక్ష్యం ఇస్తుంది కొన్ని విషయాల్లో. సో అలా గుర్తు చేసినప్పుడు కూడా పేతురు ఒప్పుకోలేకపోయాడు. రెండోసారి కోడి కూస్తుంది, అప్పుడు గుర్తొస్తుంది అన్నకి, పేతురుకి. అప్పుడు పేతురు రిపెంట్ అవుతాడు. అక్కడ జాగంలో ఒక వర్డ్ వాడతారు, ఏంటి అంటే నేచర్ని దేవుడు ఎలా యూజ్ చేసుకుంటాడు. ఒక కోడి కూయడం ద్వారా ఒక మనిషి రిపెంట్ అవుతాడా అంటే ఎవరు అవ్వడానికి చెప్పొచ్చు, కానీ దేవుడు దాన్ని కూడా సాధ్యం చేయగలడు అనిపించింది. సో ఇక్కడ నాకు దేవుని స్టాండర్డ్ ఏంటో నాకు అర్థమైంది. అది ఎలా అర్థమైందో చెప్తాను. ఫర్ సపోజ్ నేను నా బెడ్ మీద నేను ఫోన్ చూస్తా ఉన్నాను అనుకోండి, సడన్ గా మా నాన్న రాగానే ఫోన్లో నేను చూస్తున్న వీడియో మార్చేస్తాను అనుకోండి, అక్కడ మా నాన్న రావడం కోడి కూయడంతో సమానం. అది రాగానే నేను మార్చేశాను అంటే నేను చేస్తున్న పని పాపం అయి ఉండొచ్చు, పాపాన్ని ఆపేశాను. అంతవరకే దేవుడు కోరుకోడు. కోడి కూసాక పేతురు ఒకటి చేశాడు, అప్పుడు తెలుసుకున్నాడు, ఓకే ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ మీ, నువ్వు ఆ పని చేయొద్దు అని చెప్పడం. సో నేను అప్పుడు రిపెంట్ అవ్వడం దేవుని స్టాండర్డ్, అంతేగాని చూసే పని దాచిపెట్టడం లేదా ఇంకేదైనా. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను దాన్ని. ఇంట్లో అయినా చర్చ్లో అయినా మనం చేసే పని ఇంకొకరు గమనించగానే దాన్ని దాచేయడం. సో అందువల్ల దాన్ని కవర్ చేశాను, వాళ్ళకి తెలియలేదు. దేవుడు ఆ కాల్ మనకి ఇచ్చినప్పుడు దాని స్టాండర్డ్ అర్థం ఏంటి అంటే,
కోడి కూసింది. సో గాడ్ వాంట్స్ అస్ టు రిమైండ్ సంథింగ్. దేవుడు మనకేదో గుర్తు చేయాలనుకుంటున్నాడు అట్లా చేయడం వల్ల. ఒక వ్యక్తి వచ్చి నిన్ను గమనిస్తున్నాడు, సో బ్రదర్ కేర్ఫుల్గా ఉండమని చెప్పడం కాదు దాని అర్థం. దాని తర్వాత స్టెప్ ఇంకొకటి ఉంది, గో అండ్ రిపెంట్ దట్ లార్డ్, నేను ఎలా అలా చేయగలిగాను, నేను ఎలా ఫోన్ చూడగలిగాను, నేను ఎలా ఇలా లస్ట్ లుక్ చూడగలిగాను, చర్చ్లో ఉండి కూడా నేను ఎలా ఇలా మాట్లాడగలిగాను. మన మీద తొందరపడి మాట్లాడుతున్నప్పుడు పక్కన గాడ్లీ బ్రదర్స్ మన షర్ట్ టచ్ చేయడము, షోల్డర్ మీద జస్ట్ అట్లా ట్యాప్ చేయడం, ఆ మాట వాడద్దు లేదా ఇలా చెప్పడం చేసినప్పుడు ఆ మాట మాట్లాడకుండా ఉండడమే కాదు, దాన్ని నేను జడ్జ్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక. లార్డ్ నేను ఆ మాటని ఎలా మాట్లాడకుండా ఆపినందుకు థ్యాంక్ యూ లార్డ్. అట్ ద సేమ్ టైం నేను రిపెంట్ అవ్వాలి, లార్డ్ ఆ పదాన్ని నేను అనుకోకుండా ఉపయోగించాను, నా తప్పు ప్రభావ, నేను ఇక్కడ మిస్టేక్ చేశానని. సో నేచర్ కాల్స్ అంటే ఈ సింబల్స్ లాంటివే ప్రతి ఇంట్లో పేరెంట్స్ చూసే విషయంలో అయినా. సో పేరెంట్స్ చూస్తున్నారని లేదా ఇంకొకటి ఏదైనా సరే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ చూడగానే రే అనగానే ఆ పిల్లల్ని కొట్టడం ఆపేయడం, అంటే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా ఉంటే కొట్టుకోవడం ఆపేయడం వరకే కాదు దేవుడు కోరుకునేది. సో ఇంకొక ఫర్దర్గా ముందుకెళ్ళి దే షుడ్ కన్వే సారీ, నేను తప్పు చేశాను ఇక్కడ, నేనే అనవసరం కొట్టాను, సారీ మమ్మీ అని చెప్పగలిగే స్థితిలో పేరెంట్స్ పెంచాలి. అది నా పరిధి కాదు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, కోడి కూయడం అనే సింబల్ దేవుడు అక్కడ ఎలా వాడాడు, దేవుని స్టాండర్డ్ ఏంటి, రిపెంటెన్స్ దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన చేసే పని ఆపమని కాదు. సో దాని నుంచి ఇంకా టర్న్ బ్యాక్ అయ్యి రిపెంట్ అయ్యి మళ్ళా అది ఎంతగా రిపెంట్ అయ్యాడంటే ఆయన వెలుకొలిపోయి సంతాపపడి ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు ఆయన. అంతగా పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి, దేవుని గుర్తు చేసినందుకు ఆయనకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇలాంటి సింబల్స్ మన చర్చ్లో చాలా ఉంటాయి. ఫర్ సపోజ్ మనం వెళ్తున్న వే గురించి దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆగిపోవడమే కాదు, అంతవరకు ప్రయాణించిన దూరాన్ని బట్టి రిపెంట్ అవ్వాల్సిందే. లార్డ్ నేను ఇంత దూరం ఎవరికి తెలియకుండా వచ్చాను, ఇంత డబ్బు నేను ఎవరికి తెలియకుండా అప్పు తీసుకున్నాను, డబ్బు గురించి ఇంకా అప్పు చేయను అని చెప్పడం కాదు, ఈ అప్పు తీసుకున్నందుకు తిరిగి చెల్లించడంతో పాటు రిపెంటెన్స్, లార్డ్ ఈ మిస్టేక్ గురించి నేను రిపెంట్ అవుతున్నాను అని చెప్పడం. సో ఈ రెండు విషయాలు నాకు అవి నేర్పించింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఇవాళ నేర్చుకున్నవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనని అందరూ నిందించేటప్పుడు ఆయన చాలా చోట్ల ఏంటంటే తిరిగి బదులు చెప్తారు. కరెక్ట్ గా మనందరు కూడా, అన్నయ్య కూడా ఇందాక చెప్పారు విజయ్ కుమార్ అన్న. కానీ ఆఖరిగా వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అన్ని మాటలు అంటున్నా సరే ఆయన బదులు చెప్పరు. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే వాట్ ఐ గాట్ రివల్యూషన్ ఇస్ దట్ ఒకటి ఏంటి అంటే గనక మనందరికీ తెలుసు మన జీవితంలో యేసుక్రీస్తు మన జీవితంలో మనం దేవుణ్ణి అడగొచ్చు, దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి, నన్ను రక్షించుకున్నావు కరెక్టే, నన్ను సంఘంలోకి తీసుకొచ్చావు కరెక్టే, కానీ ఏంటి నా యొక్క నేను నా పట్ల నీకు కలిగి ఉన్న విల్ ఏంటో నాకు తెలియచేయండి అని చెప్పి మనం చాలా సార్లు అడిగి ఉంటాం. నిజంగా ఇక్కడ చూస్తే గనుక యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని ఎలా తెలుసుకున్నారు అంటే ఇక్కడే క్లియర్ వర్స్. యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన మొత్తం చదివారు, ఆయనకి తెలుసు పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మొత్తం తెలిసి ఆయన మినిస్ట్రీ కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే కేవలం లేఖనాలు చదవటం ద్వారానే. మనందరం ఈరోజు అనుకోవచ్చు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మౌనంగా ఉన్నారు అంటే కనుక ఆయనకి ముందుగానే తెలుసు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం ఖచ్చితంగా ఆయన చదువుంటారు. అది చదువుదాం చూడండి. అతడు దౌర్జన్యము నొందిన బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి తాను ఆ రోజు చేయవలసిన పని, ఏ రోజైతే ఆయన నిందింపబడతాడో, ఏ రోజైతే అధికారుల దగ్గర ఆయన నిలవబడతాడో ఆయన ఎలా ఉండాలి అంట యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే తండ్రి చూపిస్తున్నారు లేఖనంలో. ఏమని చేస్తున్నారు? మౌనముగా ఉండవలెను, తిరిగి బదులు ఇవ్వకూడదు. ఈరోజు మరి మన జీవితంలో మనం కూడా చాలా విషయాలు మనకి
న్యూ కవెనెంట్ లో మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మరి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని మన జీవితంలో మనం తెలుసుకున్నవి మరి నెరవేరుతున్నాయా? నిజంగా వాటిని మనం తీవ్రంగా తీసుకుంటున్నామా? ఫస్ట్ థింగ్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. మనం ఎవ్వరి మీద మనం ఒక్కళ్ళ మీద కూడా మన హార్ట్‌లో ఎప్పుడూ కూడా కోపం ఉండకూడదు. మనం ప్రతి ఒక్కళ్ళని క్షమించే వాళ్ళమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలివి. మనకెక్కడ కూడా కంప్లెయినింగ్, గ్లంబరింగ్ స్పిరిట్ ఉండకూడదు. మన ఇంట్లో సనుగుడు, గొనుగుడు ఉండకూడదు. ఇవన్నీ బైబిల్‌లో ఉన్నాయి. ప్రతిరోజు మనం ఆయన యందు ఆనందించాలి. రిజాయిస్ చేయాలి. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు. మరి ఆ విషయాలకి నిజంగా దేవుడు ఏదైతే మనకు తెలియజేసిన చిత్తం ఉందో దానికి మనం విధేయత చూపిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారి మినిస్ట్రీ ఎలా తెలుసుకున్నారు అంటే ఇలాగే. లేఖనాలు చదవటం ద్వారా, లేఖనాల ద్వారానే. ఈరోజు మనం ఎక్కడ మన సమయాన్ని గడుపుతున్నాము? దేవా నాకు నీ చిత్తం తెలియచేయండి దేవా, నీ చిత్తం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు నా పట్ల నీ ప్రణాళిక బయలుపరచాలనుకుంటున్నారు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తా ఉంటారు. లేదా మెసేజెస్ వింటా ఉంటారు. మెసేజెస్ వినొచ్చు కరెక్టే. చాలా డైలీ డివోషన్ ఇవన్నీ వినొచ్చు. వీటిలో ఏటిల్లో తప్పు లేదు. కానీ ఏంటంటే వీటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ఆయన జీవ గ్రంథం మనం చదవాలి. ఇంకా మనం లాస్ట్ మీటింగ్స్‌లో విన్నాము. ఏంటి అంటే మొబైల్ కంటే కూడా ఫిజికల్ బుక్ పట్టుకొని మనం చదవటం ఇంకా బ్లెస్సింగ్. ఒకవేళ లేని పరిస్థితి మనమేమైనా ఆఫీస్‌లో ఉండి అప్పుడు చదవాలి అనుకుని లేని పరిస్థితి ఓకే. కానీ మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని మన బైబిల్ ఓపెన్ చేసుకొని మనం అండర్‌లైన్ చేసుకుంటూ గాడ్ ఈరోజు నాతో ఇది మాట్లాడారు. ఒకవేళ అదేదైనా ప్రామిస్ అయితే గనుక ఆ ప్రామిస్‌ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. లేదా అదేదైనా కమాండ్‌మెంట్ అయితే మన జీవితంలో ఆ కమాండ్‌మెంట్ నెరవేరిందో లేదో మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారికి తనకు మినిస్ట్రీ ఎలా తెలిసిందంటే ఇలాగే. లేఖనాల ద్వారా. ఆ నిమిషంలో ఎలా పని చేయాలి యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిందంటే ఇలాగే. మరి ఐజైయా చాప్టర్ యేసుక్రీస్తు ప్రభువారు చదివారు. ఆయనకి తెలిసింది. మరి ఈరోజు మనకు కూడా తెలుస్తుంది. కొత్త నిబంధన జీవితం అంటున్నాము. న్యూ కవెనెంట్ చర్చ్‌లో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం సీఎఫ్‌సీ విజయవాడ అని చెప్పుకుంటున్నాము. టైటిల్ టైటిల్ దేవుడికి టైటిల్స్ అనేది ఎప్పుడు చూడరు దేవుడి టైటిల్స్. దేవుడు చూసేది ఒక్కటే ఏంటంటే ఎలా జీవిస్తున్నాం మనం ప్రతిరోజు. మన జీవితాలు నిజంగా ఆయన పోలి ప్రతిరోజు మనం మారుతున్నామా లేదా? అది నేను ఒకటి తెలుసుకున్నాను. ఇంకో రెండో థింగ్ ఏంటి అంటే గనక బ్రోకెన్‌నెస్. గాడ్ కెన్ యూజ్ ఎనీ పర్సన్ టు బ్రోక్ us. పేతురుని విరగ్గొట్టడానికి చిన్న ఇద్దరు పని పిల్లలు చాలు. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న కోడి చాలు పేతురుని విరగ్గొట్టడానికి. ఈరోజు మనల్ని బ్రేక్ చేయడానికి గాడ్‌కి ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ ఏమి అవసరం లేదు. ఇట్ మే బి స్మాల్ సైన్. ఏదైనా చిన్న సైన్ గాడ్ ఇచ్చినా సరే ఆల్వేస్ హంబుల్ బిఫోర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. మనల్ని మనం తగ్గించుకొని ఆయన హస్తము కింద మనము గనక తగ్గింపబడి ఉంటే సరైన సమయంలో ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. వరల్డ్‌లో హెచ్చించడం కాదు. మన జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి పాపం పైన ఆయన మనల్ని హెచ్చిస్తారు. మనం నిజంగా గమనించాలి. గాడ్ ఈరోజు నన్ను విరగ్గొట్టడానికి నా జీవితంలో ఎందుకు అంటే గనుక మనం ప్రతిరోజు ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ప్రతిరోజు మనం ఆ సిలువను ఎత్తుకొని నడవాల్సిందే. ప్రతిరోజు మన అన్‌కాన్షియస్ ఏరియా ఏదైతే మనకు తెలియని ఏరియా గాడ్ ఎక్స్‌పోజ్ చేస్తున్నారో, ఆ ఏరియాస్ అన్నీ చూపించినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవా నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను. నువ్వు నాకు చూపించినందుకు ముందుగా వందనాలు. నాకు పరిశుద్ధాత్మ శక్తినివ్వండి దేవా. ప్లీజ్ నేను మరీ చెప్తున్నాను. లేఖనాలు మనం చదవాలి. నేను నా జీవితంలో నేను గమనించింది ఏంటి అంటే గనక ఫిజికల్‌గా బైబిల్ చదివేదానికంటే మెసేజెస్ వినే ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. నా లైఫ్‌లో ఇది ఉన్నదే. కానీ గాడ్ నాకు నేర్పించింది ది బెస్ట్ లెసన్ ఏంటంటే మెసేజెస్ వినొచ్చు, ఇవన్నీ వినొచ్చు. కానీ ఇట్ షుడ్ ఆల్వేస్ ఇదన్నీ కూడా నిన్ను నా పరిశుద్ధ గ్రంథం వైపు నడిపించాలి. నాకు ఇష్టం కలగాలి వాక్యం చదవటానికి. నా అంతట నేను చదవాలి. ఎలా అంటే ఇప్పుడు నాకెవరైనా ప్రేమ లేఖ రాస్తే, లేదంటే నాకెవరైనా ఏదైనా ఇష్టంగా ఒక లెటర్ రాస్తే నా అంతట నేను చదవాలనుకుంటా గానీ, వేరే వాళ్ళు చదివింది వాళ్ళ ఒపీనియన్ నేను వినాలనుకోవటం అనేది సెకండరీ అవుతది. అది బెస్ట్ కాదు. నా అంతట నేను చదవాలి. దేవా నువ్వు నాతో మాట్లాడండి గాడ్. నీతో సమయం గడపటం నాకు నేర్పించింది. యేసుక్రీస్తు ప్రభువారికి అతి ప్రాముఖ్యమైనది లోకంలో ఏదంటే తండ్రితో సహవాసము. అది మనకు కూడా ప్రైమరీ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళం డ్రైవ్ టువర్డ్స్ ఎందుకంటే ఆఖరి దినాల్లో దేవుడు చెప్తున్న ఒక్కటే ఒక్క మాట ఏంటంటే మీరెవ్వరు బోధించవసరలా. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారంట. మరి ఈరోజు మనం తెలుసుకున్నామా?
యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా చెప్పగలమా? యేసుక్రీస్తు ప్రభువారు నాకు బ్రదర్ అయి ఉన్నాడు. తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైతే ప్రేమిస్తున్నారు, ఎగ్జాక్ట్ సేమ్ వే నన్ను కూడా అంతే విధంగా ప్రేమిస్తున్నారు. నిజంగా ఎంత పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు ప్రభువారు నింపారో నన్ను కూడా నింపడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. మరి నిజంగా ఆ లేఖనాలన్నీ మన జీవితంలో నిజమవ్వకపోతే ఈరోజు మనకి గాడ్ ఇచ్చిన బెస్ట్ ఛాన్స్. గాడ్ ఫిల్ మీ విత్ హోలీ స్పిరిట్. నాకు నీ ఫెలోషిప్ అంటే ఇంపార్టెన్స్ తెలియచేయండి. నాకు నీ వాక్యం అంటే ప్రేమ కలిగించండి. చదవడానికి ఇంట్రెస్ట్ నాలో చూపించండి. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. మరి మనకి సమయం ఉంది కాబట్టి కొంచెం ప్రార్థనలో గడుపుతాము. మరి ముందుగా సామ్వి సిస్టరు మరి యవనస్తుల గురించి, యవనస్తుల యొక్క జాబ్స్ గురించి, మరి అలాగే చిన్నపిల్లల గురించి, మన సండే స్కూల్ చిల్డ్రన్ గురించి ప్రార్థన చేస్తారు. యవనస్తుల యొక్క జాబ్స్ గురించి, అలాగే చిన్నపిల్లల గురించి, సండే స్కూల్ చిల్డ్రన్ గురించి సామ్వి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసన ఆసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములను సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా ఇటు సమయం నాయన, అయా నా ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి నా ప్రభా యవ్వన సహోదరి సహోదరులను బట్టి మీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా నా ప్రభా, అయ్యా నాయన, అదే రీతిగా నా ప్రభా సండే స్కూల్ బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా భవిష్యత్ తరాలలో నా ప్రభా నా తండ్రి, అయా వారికి అయా నిన్ను నా ప్రభా ఇతరులకు చూపించేటువంటి నా తండ్రి శిష్యులుగా నా ప్రభా వీరిని నా ప్రభా మీరు నా తండ్రి ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి, వారు ఏటి బలహీనతల్లో ఉన్నారు నా ప్రభా అయా మాకైతే తెలియదు కానీ నా ప్రభా ప్రతి బలహీనత నుంచి నా ప్రభా విడిపించగలిగే శక్తివంతమైన దేవుడు నీవేనని నా ప్రభా, నీ శక్తిని ఆశ్రయించే కృపను నా ప్రభా వారికి దయచేయమని బ్రతమాలు కొంచున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. అయా యవన సహోదరి సహోదరులు ప్రతి ఒక్కళ్ళు నా ప్రభా నాయన అయా రుచి చూచి నిన్ను ఎరుగుటకు సహాయం దయచేయను ప్రభా. అయా నీ యొక్క నా తండ్రి వాక్యపు ప్రత్యక్షతను అయా నా ప్రభా నా తండ్రి మీ యొక్క గుణ లక్షణాలను నా ప్రభా ఒక్కోటిగా నా ప్రభా నా తండ్రి ప్రతి ఏరియాలో నా ప్రభా మీరు రివీల్ చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి నాయన ఆత్మీయంగా మేము గ్రుడ్డివారం ప్రభా నాయన, అయా మాకు నా తండ్రి మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా నా ప్రభా నా తండ్రి నిన్ను నువ్వు రివీల్ చేసుకోకపోతే నా తండ్రి మేము నా తండ్రి మిమ్మల్ని కనుగొనలేము ప్రభా, మా వల్ల కాదు ప్రభా. అయ్యా నా ప్రభా సహాయం దయచేయండి. అదే రీతిగా నా ప్రభ ఈ యొక్క దుష్ట లోకం నా ప్రభ నా తండ్రి మీ చెంతకు చేరనివ్వకుండా నా ప్రభ మా ఫ్లెష్ అండ్ బ్లడ్ నా ప్రభ నా తండ్రి ఈ లోకము నా ప్రభ అనేక విధాలుగా నా ప్రభ దుష్టుడు నా ప్రభ ప్రయత్నిస్తున్నారు ప్రభ. అయా నా ప్రభు వాటన్నిటిని జయించడం మా వల్ల కాదు ప్రభా. ఆయా కృప చూపించండి పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ సహాయం నా ప్రభా ప్రతి యవ్వన సహోదరుడికి సహోదరికి మీరు దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, అయ్యా నా ప్రభా అయా ఒక మురికి కొలంలో నా ప్రభా ఉన్నటువంటి తామర పువ్వు ఎలా అయితే నా ప్రభా బురద అంటకుండా ఉంటుందో ప్రభా ఆ రీతిగా నా ప్రభా మా యొక్క ప్రతి యవ్వన సహోదరిని నా ప్రభా మీరు నిలవబెట్టండి ప్రభా. మీ నామ మహిమార్థమై నిలవబెట్టమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా వారి యొక్క ఆత్మీయ స్థితిని నా ప్రభా నా తండ్రి ఆత్మీయ ఎదుగుదలను నా ప్రభా నా తండ్రి మీ బలమైన హస్తాలకి అప్పచెప్పుకుంటూ మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా నా ప్రభ నా తండ్రి, అయ్యా నీ ఎదుట జీవిస్తున్నాం అనేటువంటి నా తండ్రి తలంపుతో నా ప్రభ ప్రతి క్షణము భయముతోను వణుకుతోను అయ్యా నా ప్రభ వారు జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభ. అయ్యా పరమ తండ్రి ప్రేమించే తండ్రివి నీవని నా ప్రభ నాయన, అయ్యా నీ యొక్క నా తండ్రి అయ్యా కౌగిట్లోకి ఎల్లప్పుడూ రావటానికి నా ప్రభ వారు ఇష్టలుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభ. మీ యొక్క ప్రేమ యొక్క ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు బయలుపరచండి తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా తండ్రి ఈ యొక్క సమయం నాయన అయా నా ప్రభ నా తండ్రి అయా వారి యొక్క నా తండ్రి ఉద్యోగాల విషయం మీ సన్నిధిలోనికి వస్తున్నాం తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి నిన్ను వెంబడించే వారికి అయా నా ప్రభ అయా నీ కోసం జీవించే వారికి మీ యొక్క నీతిని రాజ్యమును వెతికే వారికి నా ప్రభ అయా నా తండ్రి ఏది నా ప్రభ ఏదైతే అవసరమో అది సమస్తాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభా. ఆ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క సహోదరు నా ప్రభా నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో నా ప్రభా అయా వారికి మంచి జాబ్స్ దయచేయను ప్రభా. వారి ఊహకు మించినటువంటివి నా తండ్రి మీరు ఏర్పరిచారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఈ విషయమై నా
ప్రభా సంఘమంతయు నా ప్రభా ఏక ఆత్మతో ఏక హృదయముతో నా ప్రభా మీ సన్నిధిలో బ్రతిమాలుకొనిచుండగా నా ప్రభా మా మొరను మీరు ఆలకిస్తున్నారని నా ప్రభా నమ్మి విశ్వసిస్తున్నాం దేవా. మా మధ్య మీరు ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నా ప్రభా. వారి జాబ్స్ విషయమే నా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా ప్రిపరేషన్ విషయంలో అయా జాబ్ నా ప్రభా ప్రిపేర్ అయ్యే విషయంలో నా ప్రభా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విషయంలో అటెండ్ అయ్యే విషయంలో నా ప్రభా అయా బిడ్డలకు సహాయం దయచేయండి నా తండ్రి. అయా నా తండ్రి చదువుకునేటప్పుడు నా ప్రభా వారికి మంచి కాన్సన్ట్రేషన్ దయచేయండి ప్రభా. అదే రీతిగా నా ప్రభా ఎగ్జామ్ కి అటెండ్ అయ్యేటప్పుడు నా ప్రభా అయా నా ప్రభా వారు ఏమైతే నా తండ్రి ఆన్సర్ చేయాలో వాటన్నిటిని నా ప్రభా అయా నా తండ్రి వారి జ్ఞాపకం ఉంచుకునే కృపను మీరు దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు నా ప్రభా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా నా తండ్రి వారికి మంచి జ్ఞానమును వివేకమును వివేచన ఏ సమయంలో ఏ ఆన్సర్ ఇవ్వాలో నా ప్రభా వారికి నా తండ్రి మీరు బయలుపరచండి ప్రభా. మీరు మంచి స్నేహితుడివై ఉన్నావు ప్రభా, మంచి తండ్రివై ఉన్నావు ప్రభా, అయా మంచి సహాయకుడివై ఉన్నావు ప్రభా. అయా ఈ విషయంలో మీరే కృప చూపించమని అయా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నా తండ్రి మీరు ఖచ్చితంగా నా ప్రభా నా తండ్రి మీరు నా తండ్రి ఉద్యోగాలను దయచేస్తారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ప్రాముఖ్యంగా నా ప్రభా వారు నాయన మీతో సహవాసం విషయంలో మీతో నా తండ్రి అంటుకట్టబడే విషయంలో నా ప్రభా అయ్యా నా ప్రభా తీవ్రత కలిగేటువంటి హృదయాలను నా ప్రభా వారిని వారి యొక్క హృదయాలను మీ తట్టు తిప్పుకోమని వేడుకున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా సండే స్కూల్ బిడ్డల విషయమే మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయ్యా సండే స్కూల్ బిడ్డల విషయంలో నా ప్రభా మీరు చూపుచున్న కృపకే మీకు వందనాలు ప్రభా. అయా వారికి ఇస్తున్నటువంటి నా ప్రభా అయా జ్ఞాపక శక్తికై జ్ఞానానికై నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. ప్రతి బిడ్డ నా ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా అయా నా ప్రభా నీ ఎదుట వర్ధిల్లుతున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. అయా సంఘానికి వీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకే మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డను నా ప్రభా మీరు అయా గొప్ప ప్రణాళికతో నా ప్రభా నా తండ్రి మాకు నాయన మా సంఘానికి మీరు ఇచ్చారని నా ప్రభా అయా మంచి బహుమానాలుగా మీరు మాకు ఇచ్చారని నమ్మి విశ్వసిస్తూ మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. అయా వారి చదువుల్లోనూ రాకపోకల విషయంలోనూ ఆటపాటల విషయాల్లోనూ నా ప్రభా మీరు తోడై ఉండండి ప్రభా. మీ యొక్క దేవదూతల యొక్క కావలి అనుగ్రతను దయచేయండి ప్రభా. అయా బిడ్డల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులకు జ్ఞానమును వివేకమును వివేచనను దయచేయండి ప్రభా. అయా నా ప్రభా వారిని ఏ రీతిగా పెంచాలో నా ప్రభా అయ్యా ఏ మాటలు చెప్పి పెంచాలో నా ప్రభా తల్లిదండ్రులకి నా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీకు వందనాలు దేవా. అయా బిడ్డలు నా ప్రభా అయా నా ప్రభా యుక్త కాలంకు వచ్చేసరికి నా ప్రభా నా తండ్రి మారు మనసు రక్షణ పొందుకున్నటకు నా తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇప్పటి నుంచే వారిని మీరు ప్రిపేర్ చేయండి ప్రభా. వారి హృదయాల్లో నా ప్రభా నిన్ను అయా వారి యొక్క హృదయం అనే సింహాసనం పైన నా ప్రభా అయా మిమ్మల్ని కూర్చుండబెట్టుకునే రీతిగా నా ప్రభా నా తండ్రి బిడ్డలు మీరు పట్టుకోండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా రీతిగా నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభా నీ కాపుదల్లో భద్రపరుస్తూ అయా నా తండ్రి ఇప్పుడు వరకు నా తండ్రి మీ తోడును అనుగ్రహించిన విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. అయా యవ్వనస్తుల విషయంలోను అయా సండే స్కూల్ బిడ్డల విషయంలోను మీరు చూపుచున్న కృపకే అయా మీరు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈవికే కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి. వారిని బలమైన హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. అయా నా తండ్రి అయా మా వల్ల ఏమీ కాదు ప్రభా, మేము ఏమేమి చేయలేం ప్రభా. వారిని నా ప్రభా మీ పాదాల చెంతకు తీసుకొచ్చి అయా నా తండ్రి అయా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. అయా మీరే నా ప్రభా వారిని నా ప్రభా నీకు ఉపయోగపడే పాత్రలుగా నీ చేతిలో బాణముగా నా ప్రభా నీ నోటి మాటలుగా నా ప్రభా వారిని మీరే వాడుకుని మనం బ్రతమాలుకుంటూ అయా నా ప్రభా మా యొక్క నా తండ్రి మనవులు మీరు ఆలకించి నా ప్రభా అయా వాటికి నా ప్రభా సమాధానాన్ని మీరు ఖచ్చితంగా దయచేసే తండ్రివని నమ్మి విశ్వసిస్తూ నీకే సర్వ మహిమ ఘనత ప్రభావాల్ని సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి నెక్స్ట్ మన దివ్య సిస్టర్ గారు యవనస్తుల వివాహాల విషయము అలాగే వాళ్ళ యొక్క రక్షణ విషయమై ప్రార్థన చేస్తారు. Heavenly Father, thank you, Lord, ఈ టైం మాకు ఇచ్చినందుకు.
లార్డ్ మేము మీ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. లార్డ్ వన్ స్పిరిట్తో లార్డ్ మేమందరం కలిసి మీ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. మా యంగ్ పీపుల్ మ్యారేజెస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని లార్డ్ మీరు లార్డ్ ఇంకా ఎవరినొక్కరిని కూడా దాటిపోవద్దు తండ్రి. లార్డ్ మీ విల్ని సీక్ చేస్తున్నప్పుడు మీరు మెండుగా ఆనర్స్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళకి లార్డ్ ఇంకా ఎక్కువ టైం ఎక్స్టెండ్ అయినా లార్డ్ మీ గురించి నిజంగానే వెయిట్ చేస్తూ మీ చిత్తాన్ని లార్డ్ సీక్ చేస్తున్న బిడ్డల్ని ఒకసారి చూడండి తండ్రి. లార్డ్ మీరు లార్డ్ వాళ్ళకి నిజంగానే ఎవరైతే ఆనర్ చేస్తారో మిమ్మల్ని లార్డ్ మీరు ఆనర్ చేస్తానని సెలవిచ్చిన దేవా ఆ ప్రామిస్ని లార్డ్ వాళ్ళ లైఫ్లో నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. సరైన పార్ట్నర్ని సరైన టైంకి లార్డ్ మీరు అన్ని టైమ్స్లో లార్డ్ మీరు ఏ టైంలో మీరు నిర్ణయించారో ఆ టైంని లార్డ్ వాళ్ళకి లార్డ్ హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అలాగే లార్డ్ వాళ్ళకి నిజంగానే సీక్ చేస్తున్నప్పుడు లార్డ్ మీ పీస్ని అనుగ్రహించండి, మీరు గైడెన్స్ని అనుగ్రహించండి, విజ్డమ్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ డిసర్న్మెంట్ కూడా లార్డ్ మీరు మెండుగా దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే లార్డ్ ఒక యంగ్ పీపుల్ ఒక గాడ్లీ ఫ్యామిలీని కట్టుకుంటకు లార్డ్ యంగ్ పీపుల్ సీక్ చేస్తున్నప్పుడు లార్డ్ మీరు హెల్ప్ చేస్తున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ థ్యాంక్ఫుల్ హార్ట్తో ప్రతి ఒక్కళ్ళు ఉండుటకు సహాయం దయచేయండి. లార్డ్ ఈ విల్డ్నెస్ అంతట్లో కూడా లార్డ్ మీరు వాటర్ పోయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఏ ప్లేసెస్ అయితే డ్రైగా ఉన్నాయో ఫాదర్ మీరు వాటర్ పోయండి తండ్రి. లార్డ్ ఫ్రూట్ఫుల్గా వాళ్ళ లైఫ్స్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే మా శక్తి వల్ల అవ్వదు తండ్రి. లార్డ్ మా కళ్ళకి ఇంపాసిబుల్గా ఉన్నాయి తండ్రి. కానీ లార్డ్ మీ నిజంగానే మీ శక్తి మీద మేము ఆధారపడుచున్నాం తండ్రి. లార్డ్ మా విస్టము మా స్ట్రెంగ్త్ కాదు కానీ లార్డ్ మేము మీ స్ట్రెంగ్త్ పై ఆధారపడుచున్నాం తండ్రి. మా కనులెత్తి మేము మీ దగ్గర చూస్తున్నాం తండ్రి, మీ పాదాల దగ్గర. ఫాదర్ మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మీరు కార్యం చేసేదాకా లార్డ్ మేము లార్డ్ మిమ్మల్ని వదిలిపెట్టకుండా లార్డ్ మేము అడిగే హార్ట్స్ని మా అందరికీ దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయంగా ఫ్రూట్ఫుల్గా ఉండాలి తండ్రి. లార్డ్ మీరు ఏదైతే చిత్తాన్ని లార్డ్ ఫుల్ పర్పస్ని కలిగి ఉన్నారో మా అందరి పట్ల లార్డ్ ఆ పర్పస్ని మీరు ఫుల్ఫిల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ సాల్వేషన్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవనంలో మీ కాడిని మోయట ఎంతో ధన్యత తండ్రి. లార్డ్ లార్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ లవ్ని రుచి చూచే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. యంగ్ వయసు ఇంకా దాటిపోకుండా ఫాదర్ యంగ్ టైంలోనే ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడే కృపని దయచేయండి తండ్రి. లార్డ్ మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. స్వయంగా మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కళ్ళకి లార్డ్ ఏ వేలో మీరు వెళ్ళాలి అని తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరే తెలియచేయగలిగిన దేవుడవు తండ్రి. లార్డ్ మీరే హార్ట్స్ మార్చగలిగిన దేవుడవు తండ్రి. లార్డ్ ఎంత ఐరన్ హార్ట్ అయినా మీరు మారుస్తానని లార్డ్ మీరు సెలవిచ్చారు కదా. లార్డ్ మా యంగ్ పీపుల్ హార్ట్స్ని వరల్డ్ వైపు కాదు కానీ లార్డ్ మీ వైపు తట్టి లార్డ్ చూచే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. వాళ్ళు మీ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి లార్డ్. సాక్షి బిడ్డలుగా వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మీ పర్పస్ ఏంటో వాళ్ళు తెలుసుకొని స్వయంగా లార్డ్ సొంత రక్షకునిగా అంగీకరించి ఫాదర్ మీ గురించి ఒక హోల్ హార్టెడ్ డిసైపుల్స్గా లైట్లా సాల్ట్ లాగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తండ్రి. లార్డ్ మేము హెల్ప్ అడుగుచున్నాం తండ్రి. నిజంగానే మా మాటలు లార్డ్ వాళ్ళకి హార్ట్కి లార్డ్ వినకపోయినా ఫాదర్ మీరు కార్యం చేయగలిగిన దేవుడవు తండ్రి. మేము విశ్వాసంతో మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మేము అడుగుచున్నాము మీరు అనుగ్రహిస్తారని. లార్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాటర్ గార్డెన్ వలె వాళ్ళ లైఫ్స్ ఉండుటకు ఆత్మీయంగా లార్డ్ డ్రైగా ఉండకుండా ఉండుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ యంగ్ పీపుల్కి గైడెన్స్ ఇవ్వండి కెరియర్ విషయంలో. లార్డ్ విజ్డమ్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ ప్రొటెక్షన్లో ఉంచండి లార్డ్. వరల్డ్లీ ఫ్రెండ్స్ నుంచి లార్డ్ మీరు ప్రొటెక్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. ఫెలోషిప్లో బలంగా ఎదిగే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీరే గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా లార్డ్ మీరు ఓవర్ పవర్ చేయకూడదు తండ్రి. లార్డ్ మీ ఫియర్ని వాళ్ళు లార్డ్ మీ ఫియర్లో లార్డ్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ అయ్యే కృపని దయచేయండి లార్డ్. పేరెంట్స్కి మీ విజ్డమ్ని అనుగ్రహించండి, ఎలా బిహేవ్ చేయాలో లార్డ్ మీ జ్ఞానాన్ని అనుగ్రహించి లార్డ్ వాళ్ళతో లార్డ్ ఎలా గైడ్ చేయాలో లార్డ్ పేరెంట్స్కి
జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ లవ్‌లో, మీ వర్డ్‌లో ప్రతి ఒక్క యంగ్ పీపుల్ లార్డ్ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు గ్రో అవ్వులాగున సహాయం దయచేయమని కోరుచు, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండమని అడుగుచు, ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాండి. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మరి కూడికంతయు నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఇంకా మాకు భయభక్తులు నేర్పించమని కోరుచు, రివరెంట్ హార్ట్స్ మాకు దయచేయమని కోరుచున్నాను ప్రభా. తండ్రి, సిస్టర్స్ చేసిన ప్రార్థన మీరు ఆలకించారని మేము తప్పక విశ్వసిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, సంఘంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు అస్వస్థతతో ఉన్నారు ప్రభా. తండ్రి, వాళ్ళ విషయమై ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి, వాళ్ళకు ఒక్కసారి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, ముందుగా ప్రభా డానీ విషయంలో తను అడుగుతున్నాం ప్రభా. డానీకి ఉన్న ఫీవర్ ని మీరు తగ్గించినందుకు వందనాలు ప్రభా. కంప్లీట్ గా ప్రభా ఇయర్ ఇన్ఫెక్షన్ ని కూడా మీరు తగ్గించమని మీ హస్తంతో తాకమని కోరుచున్నాను తండ్రి. అలాగే షారోన్ కి ప్రభా ఉన్న ఫీవర్ ని కూడా మీరే ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాను ప్రభా. అలాగే ప్రేమ్ కి ప్రభా తండ్రి జ్వరంతో బాధపడుతున్నాడు ప్రభా. ఆ బిడ్డకు కూడా స్వస్థత దయచేయమని నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి రాంబాబు అన్న బిడ్డలు బట్టి తండ్రి అస్వస్థతతో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలకు కూడా ప్రభా స్వస్థత దయచేయమని కోరుచున్నాను తండ్రి. తండ్రి, జో కూడా ప్రభా అస్వస్థతగా ఉన్నాడు ప్రభా. జోకి కూడా ప్రభా మీరే తండ్రి మీ హస్తంతో తాకి స్వస్థత దయచేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి మరి రఘు బ్రదర్ వాళ్ళ వైఫ్ కు ప్రభా మరి ప్రభా మేము కోరుచున్నాం ప్రభా. యాంజియో బాగా జరిగించినందుకు నీకు వందనాలు. కంప్లీట్ రికవరీ అవ్వడానికి మీరు సహాయం చేయండి. తిరిగి ప్రభా మళ్ళీ తండ్రి ఆ బిడ్డ సంఘానికి రావడానికి, నీ ప్రేమను తెలుసుకోవడానికి మీరే తండ్రి మీ కార్యం జరిగించమని కోరుచున్నాం ప్రభా. ఇంకా ప్రభా సంఘంలో ప్రభా ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో ప్రభా, ఎవరికైతే ప్రభా హెల్త్ బాగాలేదో ప్రభా, వాళ్ళ గురించి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కంప్లీట్ గా రికవరీ దయచేయమని కోరుచున్నాను ప్రభా. తండ్రి, వాళ్ళందరూ కూడా తండ్రి నిన్ను స్వస్థ పొంది ప్రభా నిన్ను గణపరచడం నేర్పించమని కోరుచున్నాను తండ్రి. అలాగే ప్రభా కూడికినంత నీ మహిమకరంగా జరిగించినంత నీకే వందనాలు చెల్లిస్తాం. అలాగే మా ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్న వర్క్స్ లో కూడా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాను. అలాగే తన ఓవర్సీస్ గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ ని మీరు బ్లెస్ చేయమని కోరుచు. తన ఈ కూడికంతా నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తాం. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభా నేస్తున్నాం పత్తినాడు పెడుతున్నాడు చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థనా కూడిక ఇంతటితో ముగిసింది.